ఎస్ మల్లాది విష్ణు గారు సార్, ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రశ్న ఇచ్చా నేను, కౌన్ బనేగా 10 కరోడ్ పతి మనకు పంపిద్దాం అనుకుంటున్నా అమితాబ్ బచ్చన్ గారికి. ఏబిసి ఏంటి, ఏం జరుగుతోంది అనుకుంటున్నారు అసలు? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆయన ఎక్కడ ఏ రోడ్డు దగ్గర పాట పాడాలంటే ఆయన పాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకసారి గత 4-5 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే, రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఫ్లైట్లో పంపించింది విభజన చట్టాన్ని, ఇలాంటిది కాంగ్రెస్ అని చెప్పని అప్పుడు మాట్లాడాడు. అలాగే సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కోసినట్టు కోసారు ఆంధ్రప్రదేశ్ని. కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గులు, కాంగ్రెస్ వాళ్ళు దుష్టులు అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీ పురంధరేశ్వర్ గారి ద్వారా, కర్ణాటకలో ఏమో డీకే శివకుమార్ గారి ద్వారా అసలు ఒక మనిషి ఎన్ని రకాలైనటువంటి నాటకాలు, ఎన్ని రకాలైనటువంటి మోసాలు, ఎన్ని రకాలైనటువంటి చేయొచ్చో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనకు పిక్చర్ అర్థమవుతుంది అనమాట. కాంగ్రెస్ పార్టీని దూషించి 2014 ఎన్నికల్లో అనరాని మాటలన్నీ అని ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఏ రకంగా దూషించారో, మట్టి కనిపిస్తానన్నారు, లేకపోతే అమిత్ షా గారు వస్తే దాడి చేశారు, లేదంటే మోడీ గారి కుటుంబం గురించి మాట్లాడారు, మొత్తం అసలు భారతీయ జనతా పార్టీ కనుమరుగయ్యే విధంగా చేస్తాననేమో మాట్లాడారు. ఇప్పుడు ఆ పార్టీతోనేమో మొన్న ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో మేము మీకు మద్దతు అని అంతర్గతంగా అక్కడ మద్దతు ఇచ్చారు. ఇక్కడేమో బీజేపీతో కలిసి పోటీ చేయాలంటున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లోనేమో రహస్య మంతనాలు చేస్తా ఉన్నారు. అసలు ఏం మాట్లాడాలో కూడా ఆయన వ్యవహార శైలి, ఆయనకు ఒక పాలసీ లేదు, విలువ లేదు, నైతికత లేదు, సిద్ధాంతం లేదు, ఏమీ లేకుండా ఆయన ఒక రాజకీయమైనటువంటి మనిషి అనమాట. ఎలా రాజకీయాల్లో ఇలా మనిషి ఉంటాడా అని చెప్పని కూడా ఆశ్చర్యం కలుగుతుంది ప్రజలందరికీ కూడా, ఇవి చూసేటటువంటి వారందరికీ కూడా. నైజం, ఆ వ్యక్తి యొక్క నైజం ఏంటనేది కూడా బయటపడుతుంది అనమాట. కాబట్టి ఈ రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు లక్ష్యంగా ఏదో చేయాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరితో కూడా మంత్రాలు చేస్తా ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు? బీజేపీతో వెళ్తారనుకుంటున్నారా, కాంగ్రెస్? ఏ నిర్ణయం లేదు సార్. అంటే కాంగ్రెస్ ని సైలెంట్ చేసి బీజేపీతో కలిసి వెళ్లేటటువంటి ఆలోచన చేస్తా ఉంటాడు ఆయన. ఎందుకంటే అదే చేయగలిగింది. ఇప్పుడు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నుంచి మద్దతు ఇచ్చారు, ఇక్కడ మీరు ఎట్లా కాంగ్రెస్ సైలెంట్ చేయాలా, అక్కడ టీడీపీ సైలెంట్ జనతా పార్టీతో అక్కడ టీడీపీ సైలెంట్ అయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ని సైలెంట్ చేయండి అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళు తిట్టారా, వీళ్ళని వాళ్ళు తిట్టారా, వాళ్ళు అసలు ఏ రకంగా ఒకళ్ళు తిట్టుకున్నారు. ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి పోలవరం ఏటీఎం కింద మార్చారని చెప్పి అన్నారు. అలాగే తిరుపతిలో అమిత్ షా గారి మీద కర్రలతో దాడి చేశారు. లేకపోతే ఈయన ఢిల్లీ వెళ్లి ఏపీ భవన్ దగ్గర ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి దానికి వ్యతిరేకంగా ఆయన చేయడం జరిగింది. తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా అక్కడ రైళ్లలో వెళ్ళినటువంటి జనాలకి ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటిది. కాబట్టి ఆయన 11 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలా ఖర్చు పెట్టారో, ఏం చేశారో, ఏ విధంగా కేవలం మోడీ గారిని ప్రోగ్రామ్కి 11,50,00,000 ఖర్చు పెట్టారు. ఢిల్లీలో వెళ్లి మోడీ గారిని తిట్టి రావాలి, తిరుపతి దేవస్థానం తిట్టి రావడానికి అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా ప్రవర్తించారు. అధికారం పోయిన తర్వాత నైజం అంతా చూస్తున్నాం కదా, గంటకు ఒక మాట చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయనతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, జనసేన ఉంది, అందరూ తిట్టారు, అందరూ వెళ్లాలని చూస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక సిద్ధాంతం లేని, నైతికత లేని, విశ్వసనీయత లేని, విలువలు లేనటువంటి పార్టీ గాని లేకపోతే వ్యక్తి గాని ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని చెప్పొచ్చు. రైట్.